ప్రతి పథకాన్ని మహిళ పేరు మీద ఇచ్చి ఆ ఇంట్లో మహిళ గౌరవాన్ని పెంచడమే కాకుండా మగవాడికి సమానంగా అర్హత కూడా కల్పించారు. ఇల్లు ఇస్తే మహిళ పేరు మీద, చేయూత ఇస్తే, ఆసరా ఇచ్చినా, అమ్మఒడి ఇచ్చినా, సున్నా వడ్డీ ఇచ్చినా, ఏది ఇచ్చినా మహిళ పేరు మీద ఇచ్చి మహిళని ఎలా గౌరవించారో మనం అందరం కూడా చూసాం. ఎందుకంటే ఒక మహిళ బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది. మహిళ చేతికి డబ్బు వెళ్తే అది సక్రమంగా ఆ కుటుంబం కోసం ఖర్చు చేస్తుంది అన్న నమ్మకంతో ఆయన ముందుకు వెళ్ళటం, అది నిజంగా 100% మన మహిళలు కూడా సద్వినియోగం చేసుకోవడం మనం కళ్ళారా చూసాం. అలాగే రాజకీయంగా చూస్తే 50% నామినేటెడ్ పోస్టులు మహిళలకు ఇవ్వటం జరిగింది. ఈరోజు ఎంతో మంది మహిళలు జడ్పీ చైర్మన్లుగా, మేయర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా ఇంతమంది బయటకు వచ్చి మహిళల కోసం పోరాడుతూ మహిళలకి రావాల్సిన అన్నీ కూడా జగనన్న ప్రభుత్వంలో ముఖ్యంగా అన్న ఇచ్చిన ప్రతి పథకాన్ని మహిళకి చేరవేసిన ఘనత మహిళకి దక్కిందంటే అది ఒక్క జగనన్న వల్లే. అలా ప్రతిదీ కూడా జగనన్న సహాయ సహకారాలతో మహిళలు తమ చుట్టూ ఉన్న మహిళల్ని ఏ విధంగా సాధికారత దిశగా నడిపించారో మనం కళ్ళారా చూసాం. అలాంటి మహిళలకి ఈరోజు తమకు ఒక సమస్య వచ్చినా, ప్రభుత్వం తమకు మోసం చేసినా ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి, ఏం చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితికి భయభ్రాంతుల్ని గురి చేశారు. ఎవరైనా కూటమి ప్రభుత్వం చేసిన తప్పుల్ని, మోసాల్ని ఎత్తి చూపిస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద ఫేక్ కేసులు పెట్టి ఏ విధంగా పోలీసుల వ్యవస్థని ఉపయోగించుకొని మహిళల్ని జైల్లో పెట్టిస్తున్నారు, నాయకుల్ని జైల్లో పెట్టిస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అండ్ మహిళకి కావాల్సిన భద్రత కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో దిశ యాప్ కానీ, దిశ పోలీస్ స్టేషన్లు కానీ, మహిళా పోలీసుల్ని రిక్రూట్ చేయటం కానీ ఎంత పెద్ద మనసుతో చేసి ఆడవాళ్ళని కాపాడుకున్నారో మనం కళ్ళారా చూసాం. కానీ అదే కూటమి ప్రభుత్వం